రేపు సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఇది ఒకటి తింటే చాలు. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, దరిద్రం పోతుంది, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి సంక్రాంతి రోజు మర్చిపోకుండా ఇది ఒక్కటి తినండి. దీనివల్ల ఏంటంటే గనక మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీకుండే అంటే ఇబ్బందులు అలానే జాతక సమస్యలు, జాతక దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారండి. అందుకే సంక్రాంతి రోజున మర్చిపోకుండా మనం ఏంటంటే నార్మల్ గా నువ్వులు, బెల్లము అంటే తినడం అనేది జరుగుతుంది. అలా తింటే మంచిదని భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పాలు పొంగించుకోవటం, అదే పాలతో ఏంటంటే కనుక నైవేద్యం చేసి భగవంతుడికి సమర్పించడం, ఇలాంటివి చేస్తారు కదా. రేపు ఏంటంటే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, పాలతో పరమశివుడిని అంటే అభిషేకించి పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రేపు లక్ష్మీవారం కూడా ఉంది, అంటే గురువారం కూడా ఉంది కదా. అయితే అమ్మవారికి ఏంటంటే కనుక మీరండి ఇలా నైవేద్యం చేసి పెట్టండి. పాలతో చేసిన నైవేద్యం చేసి పెడితే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. దానితో పాటు మీకు జాతక సమస్యలు, జాతక దోషాలు, పూర్వకర్మ పాపాలు, శాపాలు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే తమలపాకుని తీసుకుని దానిపైన చిన్న బెల్లం ముక్కను పెట్టండి. బెల్లం ఎలాగో మనం తింటాం కాబట్టి బెల్లం ముక్కను పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక 2-3 చుక్కలు ఆవనెతిని పొయ్యండి. ఆవునెయ్యి మా దగ్గర లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తేనెను పొయ్యండి 2-3 చుక్కలు పోసేసి మీరు భగవంతుడి పటం ముందు పెట్టి మా జాతక సమస్యలు, జాతక దోషాలు పోవాలని ఆ తర్వాత ఆ తమలపాకుతో సహా బెల్లాన్ని తినేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. సంవత్సరం అంతా కూడా తిరుగుండదు, మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుందని చెప్పొచ్చు.